ఇక సులభంగా కుల ధృవీకరణ పత్రాలు జారీ. అంటే మనం కులం సర్టిఫికేట్ కోసం కావాలంటే మనం ఏం చేయాలి? మీ సేవకు పోవాలి, ఒక పత్రాన్ని మనకు ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నింపాలి, నింపి మనం దానికి దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేయాలంటే ఇప్పుడు కుల ధృవీకరణ పత్రం అంటే మనం ఏం చేయాలి? మళ్ళీ కులం కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళది ఎవరిదైనా పాత సర్టిఫికేట్ అయినా పెట్టాలి. లేకపోయినట్లయితే మనం పాలెళ్ళు అంటాం కదా, అంటే ఒక ఇంటి పేరుతో ఇంకో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ అయినా దానికి జిరాక్స్ అనేది జత చేసి అప్లికేషన్ చేయాలి. ఇది మీ సేవలో. ఇది ప్రతిసారి కూడా అప్లికేషన్ చేసిన తర్వాత ఇవి ఎక్కడికి పోవాలి? ఇవి అక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారి సంతకం, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరు ఆర్ఐ సంతకం, దాని తర్వాత డిప్యూటీ తహసీల్దార్ సంతకం, తహసీల్దార్ సంతకం అయిపోయిన తర్వాత అది మళ్ళీ ఆన్లైన్లో నమోదు చేసినాక అది వారం 10 రోజులకు వస్తుంది, లేకపోతే ఉండట్లేదు 15 రోజులు కూడా కావచ్చు. సో ఇటువంటి తాత్సారం లేకుండా ఒక రకంగా సులభంగా కుల ధృవీకరణ పత్రాలు మనం తీసుకోవచ్చు. ఎట్లా తీసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ కనబడతా ఉన్నది. కుల ధృవీకరణ పత్రాలను సులభంగా పొందేలా మీ సేవ నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టిందట. బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు అంటే ప్రత్యేక కేసులు మినహా ఇప్పుడు మీ సేవ కేంద్రాల్లో నేరుగా కుల ధృవీకరణ పత్రాలు పొందొచ్చు. గతంలో ప్రతి దరఖాస్తుకు కొత్తగా తహసీల్దార్ ఆమోదం పొందాల్సిన అవసరం ఉండేది. అంటే ప్రతిసారి మనం దరఖాస్తు చేసినప్పుడు ప్రతిసారి కులం కోసం కుల సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా ఎంఆర్ఓ సంతకం ఉండాలి. దాని మీద ఎంఆర్ఓ దగ్గరికి పోవాల్సిందే. ఎంఆర్ఓ చూసిన తర్వాతనే అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మనకు సర్టిఫికేట్ వచ్చేది. కానీ ప్రతిసారి కూడా అట్లా అవసరం లేదట. దానివల్ల ఏమైంది? దీనివల్ల ధృవీకరణ పత్రాలు పొందడంలో ఆలస్యం అయిపోయింది. ఈ సమస్యను నివారించడానికి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు ఆదేశాలతో మీ సేవ విభాగం దీనిపై దృష్టి పెట్టింది. సిసిఎల్ఏ, బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, తహసీల్దారులతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన అనంతరం తాజా మార్పులు చేపట్టిండ్రు. ప్రయోగాత్మకంగా ఈ మార్పును 15 రోజుల క్రితం అమల్లోకి తెచ్చిందట. ఇప్పటికే అమల్లోకి తెచ్చిన తర్వాత ఇప్పటికే 17,571 మంది ఈ సేవను విజయవంతంగా పొందిందట. ఎంఆర్ఓ ఆఫీస్కి పోనవసరం లేదు, మండల కార్యాలయం చుట్టూ తిరగనవసరం లేదు, మీ సేవ చుట్టూ అసలు పోనవసరం లేదు. సో నేరుగా మనం ఏం చేస్తే వస్తుంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు దీని ద్వారా తీసుకొచ్చినటువంటి మార్పుల ద్వారా 15 రోజులలో దాదాపుగా 17 నుంచి 18,000 మంది సో కొత్తగా తీసుకొచ్చినటువంటి అది ఏదైతే ఉందో దాని ద్వారా సర్టిఫికెట్లు పొందినట. ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం దాదాపుగా 20 లక్షల మంది. అంటే మరి ప్రతి సంవత్సరం 20 లక్షల మందికి కుల ధృవీకరణ పత్రం కావాలంటే అవసరం లేదు. సార్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎట్లా సార్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇయర్లీ మారుతూ ఉంటుంది. ఆ కుటుంబాలకు సంబంధించిన సంపదే కావచ్చు, వచ్చినటువంటి మార్పులే కావచ్చు, దానికి అనుగుణంగా ఆదాయం మారుతూ ఉంటుంది. కులం ఎక్కడ మారదు కదా. ఒక్కసారి ఆ కులం ఉన్నప్పుడు దర్దాపుగా అదే కులంలో ఉంటా ఉంటారు. అట్లా కాబట్టి ఇక కుల ధృవీకరణ ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఇంకేం ఇబ్బంది అంటే సంవత్సరం మళ్ళీ తీసుకోవాలి. కొత్త సర్టిఫికేట్ కావాలంటే ఇయర్ మార్పు ఉండొచ్చు, ఇయర్ మార్పు ఉంటుంది కానీ కుల మార్పు ఉండదు కదా. కాబట్టి ఇయర్ మళ్ళీ తీసుకోవాలంటే 20 లక్షల మంది దీని ద్వారా మళ్ళీ మీ సేవకు పోకుండా కుల ధృవీకరణని పొందేటువంటి ఒక వెసులుబాటు కనబడతా ఉన్నది. అంటే ప్రతి సంవత్సరం 20 లక్షల మంది కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. కొత్తగా జారీ చేసే సర్టిఫికెట్లో గతంలో ఆమోదించిన అధికార వివరాలు తిరిగి జారీ చేసి తేలి ఉంటాయి. అంటే గతంలో కొత్తగా జారీ చేసేటువంటి సర్టిఫికెట్లో గతంలో ఆమోదించిన అధికారి ఒకవేళ కనుక ఈ ఎంఆర్ఓ ఆమోదిస్తే కుల ధృవీకరణని ఈ సంవత్సరంలో ఫలానికి సంబంధించినటువంటి రవికుమార్ ఆమోదించిన అనుకుందాం. మళ్ళీ కొత్తగా దరఖాస్తు మళ్ళీ కొత్తగా మన సర్టిఫికెట్లు తీసుకుంటే గతంలో జారీ చేసినటువంటి ఆ రవికుమార్ యొక్క పేరుతోటే మళ్ళీ ఆ సర్టిఫికెట్ వస్తుందట. తిరిగి జారీ చేసేటువంటి తేదీ మాత్రం మారుతుందట. ప్రత్యేక కేసులో ఉదాహరణకు హిందూ ఎస్సీ నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి బీసీ సి కిందకు వస్తే జీవో ఎంఎస్ నెంబర్ 3 తేదీ 9/9/2020 ప్రకారం దరఖాస్తును గత ప్రక్రియ ప్రకారం ఆమోదం కోసం పంపిస్తారు. సో ఈ విధంగా ఉంటుందట. అంటే మతం మారితే మాత్రం ఈ విధమైనటువంటి జీవో ఎంఎస్ నెంబర్ 3 ప్రకారం ఇట్లా చేస్తారట. సో ఎట్లా సేవను పొందాలంటే పాత సర్టిఫికెట్ నెంబర్ తెలిస్తే సరిపోతుంది. మనకు పాతగా ఉన్నటువంటి మీ సేవ నుంచి వచ్చేటువంటి ఒక సర్టిఫికెట్ ఉంటుంది కదా, ఆ సంబంధించినటువంటి ఆ ఫామ్ పైన ఒక నెంబర్ ఉంటుంది. ఆ మీ సేవ ఎక్కడిది అది దానిపైన మన ఆర్డర్ నెంబర్ ఉంటుంది. సో అది తెలిస్తే సరిపోతుంది. పాత సర్టిఫికెట్ నెంబర్ తెలిస్తే మీ సేవ కౌంటర్లో ఆ నెంబర్ను అందించడం ద్వారా కొత్త ప్రింట్అవుట్ పొందొచ్చు. ఒకవేళ ప్రింట్అవుట్ కావాలి మనకు మళ్ళీ అంటే ఆ మీ సేవ కాడికి పోయి పాత నెంబర్ ఇస్తే ఇన్మిడియట్గా మీకు ఆ సంబంధించినటువంటిది ఇన్మిడియట్గా వస్తుంది. ఓన్లీ ప్రింట్ తీసుకోవడం ఇక మీరు ఇక
నేరుగా సర్టిఫికేట్ ప్రింట్ అయ్యిగా మళ్ళీ వెరిఫికేషన్ లేదు, ఏది లేదు. ఇక నంబర్ తెలియకపోతే ఎట్లా? మరి మీ సేవ సిబ్బంది మీ జిల్లా, మండలం, గ్రామం, ఉపకులం పేరు ఆధారంగా శోధిస్తారు. మరిన్ని వివరాల కోసం మీ సేవ వెబ్సైట్ను లేదా సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చని మీ సేవ కమిషనర్ రవికిరణ్ తెలపడం జరిగింది. సో ఇలా ఒకవేళ కనుక మీ నెంబర్ జరగకపోయింది అనుకో, మీరు గత సంవత్సరం తీసుకున్నారు, ఆ సర్టిఫికేట్ మొత్తం ఎటైనా పోయినాయి అనుకుందాం. దాని ద్వారా ఏమవుతుంది? మీ సేవ కాడికి పోయి మన పేరు, కులం, ఉపకులం పేరు చెప్తే దానికి సంబంధించిన లిస్ట్ అంత వస్తుంది. ఎంతమంది ఉంటారు? మళ్ళీ దాదాపు 20 మంది ఉంటారు కావచ్చు. సర్టిఫికెట్లు ఒక సంబంధించినటువంటి ఉపకులం పేరు చెప్తే 10 మంది వెళ్తారు కావచ్చు, 20 మంది వెళ్తారు కావచ్చు. కాబట్టి ఈజీగా ఉంటుంది. అక్కడ నెంబర్ తెలియకపోయినా కానీ గ్రామం, మండలం, ఊరు, కులం, ఉపకులం పేరు చెప్పినట్టయితే ఉంటే మీ దరఖాస్తు మీరు ఇమ్మీడియట్గా మీ సర్టిఫికెట్ మీ సేవ నుంచి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో ఇది ఒక మంచి పరిణామం. సర్టిఫికెట్ ఇక మీ సేవల చుట్టూ ఎంఆర్ఓల కాళ్ళు మొక్కుడు, లేకపోతే నువ్వు చేసుకురా అని చెప్పేసి పైసలు ఇచ్చుడు, ఇదంతా కూడా ఫైర్ రోల్ చేసుడు, ఇది తప్పిపోతుంది కదా. ఒక మంచి సులభంగా సర్టిఫికెట్లను పొందేటువంటి ఒక అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో అన్నిటికీ కాదు సుమా, మరి కేవలం కులానికి మాత్రమే, ఆదాయానికి ఇంకా వేరే సర్టిఫికెట్లు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా గతంలో ఉన్నటువంటిదే మీ సేవకు పోయి ఏ విధంగా అయితే దరఖాస్తు చేసుకోవాలో దానికి అట్లా చేసుకోవాలి. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిండు 180059959991. ఇది 180059959991 అన్నటువంటి నెంబరు అందుబాటులోకి సహాయ కేంద్రం మంత్రి పొంగులేటి నేను ఒక 2-3 మాట్లాడినట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఇందిరమ్మ ఇళ్ల బిల్లు రానటువంటి వ్యక్తులే కానీ మీ సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళాలన్నా, మీ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పాలన్నా, ఏ విధంగా అర్హులైతారు, ఏ విధంగా ఏంటిది అన్నటువంటి వివరాల కోసం మీరు ఈ నెంబర్కి 180059959991 అన్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే ఆ సంబంధించినటువంటి మీకు కొంత సాయం పొందేటువంటి అవకాశం, సాయం అంటే కొంత గైడెన్స్ ఇస్తారు, ఏం చేయాలన్నటువంటి దానిపైన మీకు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది.